నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల అయితే నేను 2 డేస్ అయితే ఇంట్లో బాగా తిట్లు కాసానండి. అసలు మిస్టేక్ ఏమనుకుంటున్నారా? నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! నాటుకోడి అని చెప్పేసి మటన్ కర్రీ చేసి పెట్టేసాను అనేసి. మా చిన్నోడికైతే మటన్ ఇష్టం ఉండదండి. సో, నాటుకోడి అని చెప్పి పెట్టేసాను. అది వీడియో ఏమొచ్చి వాడు చూసేసాడండి. చూసేసి ఇంక ఇంట్లో బాగా అల్లరి అల్లరి చేసేసాడు. నాటుకోడి అని చెప్పి మటన్ కర్రీ పెట్టేసావు. ఇంకెప్పుడు నేను తినను. ఈ అబద్ధాలు చెప్పేసి పెట్టేస్తున్నారని చెప్పేసి బాగా అల్లరి చేసాడండి. గొడవ గొడవ చేసాడు ఇంట్లో. ఇంకా ఆ విషయం మీదయితే నన్ను ఇంట్లో బాగా తిట్టారు. మరేం చేస్తాను, తప్పు చేసింది నేనే మళ్ళీ సరిదిద్దుకోవాలి కదండీ! సో, వాడి దగ్గరికెళ్ళి మళ్ళీ నేనే చెప్పాను, బుజ్జగించుకున్నాను. లేదమ్మా బై మిస్టేక్‌లో నేనలా చెప్పేసాను. కానీ అది మటన్ కర్రీ కాదు నాటుకోడని. కాకపోతే నేను అలా బై మిస్టేక్‌లో వీడియోకి వాయిస్ ఇస్తున్నప్పుడు అలా చెప్పేసానని చెప్పి బుజ్జగించాను. తర్వాత వాడు కూడా సరే అని చెప్పాడు. అప్పుడు ఇంకా కొంచెం కూల్ అయ్యింది. ఈరోజైతే నేను కోనెం ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. అదే మొన్న సండే కోనెం ఫిష్ తెచ్చారు కదండీ మా వారు. అవి ఆ రోజు ఎక్కువైపోతాయని చెప్పి కొంచెం ఉంచాను. అవి ఈరోజైతే ఫ్రై చేశానండి. ఫిష్ తీసుకొని అందులో సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొనైతే ఫ్రై చేసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుందండి.